అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం నేనున్నది పవిత్రమైన తిరుమల క్షేత్రంలో. మనతో పాటు ఉన్నారు శ్రీవారి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. గురువుగారితో మాట్లాడి ఆలయ ఆచారాలు ఏంటి, ఆయన అనుభవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఈ పుణ్యక్షేత్రంలో జరిగే విశేషాలన్నింటినీ కూడా ఆయన మాటల్లోనే వినేద్దాం. నమస్కారం గురుగారు. గురువుగారు, మనకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే నిత్య సేవలలో సుప్రభాత సేవకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది కదా గురువుగారు. అంటే మిగతా సేవలతో పోలిస్తే ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందని అనుకుంటున్నారు మీ దృష్టిలో? కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార శిలాస్వరూపానికి వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం మేలుకొలుపు అంటారు. సుప్రభాతం అంటే అంటే ఉదయాన్నే మనకి బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారిని మేలుకొల్పి స్వామివారి యొక్క నిత్యకృత్యాలన్నీ పూర్తి అయిన తర్వాత భక్తుల సందర్శనార్థం స్వామివారు రెడీ అవుతారు. ఈ యొక్క కార్యక్రమాలలో మనకి పురాణాలు ఆగమ శాస్త్రాలు పరిశీలించినట్లయితే స్వామివారికి ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం బ్రహ్మదేవుల వారే వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. స్వామివారికి భూలోక కలియుగాంతం వరకు ఇక్కడ భక్తులను రక్షించడానికి ఇక్కడ ఉంటారు కాబట్టి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులే వచ్చి ప్రతిరోజు అర్ధరాత్రి మేము ఏకాంత సేవ సమయంలో ఒక బంగారు పంచపాత్రల్లోకి బంగారు బిందెలోని తీర్థాన్ని పోసి ఉంచుతామన్నమాట. అది పోసేసి స్వామివారిని పౌళింపు సేవలో పడుకోబెట్టేసి తాళాలు వేసుకొని వచ్చేస్తాం. తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారికి సాక్షాత్తు బ్రహ్మదేవుల వారే వచ్చి పూజ చేస్తారు. దేవతలందరూ కూడా దర్శించుకుంటారు. మనకు తిరిగి సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది. ఏకాంత సేవ అయిపోయినాక మళ్ళీ ఉదయం సుప్రభాత సేవ ప్రారంభమైనప్పుడు స్వామివారు బాల్యంలో ఉంటారు. సుప్రభాతం అంటే ఉదయాన్నే స్వామివారు బాల్యంలో, మధ్యాహ్నం యవ్వనంలో, రాత్రి వృద్ధాప్యంలో ఉంటారని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదయం బాల్య రూపంలో ఉంటారు. అందులో ఈ సుప్రభాత సేవలో పాల్గొన్న భక్తులకి ఆ బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా సమయాలలో అంతా స్వామికి ఆరాధన చేసిన తీర్థం ఉంటుంది. స్వామికి ఇక్కడ అర్చకులు ఆరాధన చేసిన తీర్థంతో మనకి ప్రాతకాల నైవేద్యం తర్వాత నుంచి ఆ తీర్థం ఇస్తారు. ఈ సుప్రభాత సేవలో విశేషంగా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే ఆరాధన చేసిన తీర్థాన్ని స్వామివారికి ఇస్తారు. అట్లాగే స్వామివారి మంగళాశాసనము, ప్రపత్తి అంతా కూడా ఆ సుప్రభాత శ్లోకాలు, ప్రపత్తి ఆ పఠనంలో మనము స్వామివారి యొక్క వైభవము, స్వామివారి యొక్క కరుణా కటాక్షాలన్నీ కూడా మనం అక్కడ నిలబడి ఒక అరగంట పాటు ఆ వేదపారాయణలు చదివే ఈ సుప్రభాత శ్లోకాలలో మనం పరమార్థాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది. ఆ మంత్ర ఉచ్చారణలో కూడా ప్రాముఖ్యత ఉంటుంది అని కూడా అంటారు కదా గురుగారు? ఉంటుంది, తప్పకుండా. అది పొద్దున్నే మన ఇంట్లో కూడా దాన్ని కానీ ప్లే చేసినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కూడా ఆ విధంగా కూడా అభిప్రాయపడుతుంది. సాక్షాత్తు రాముల వారిని తీసుకెళ్ళినప్పుడు విశ్వామిత్రుల వారు ప్రారంభం చేస్తారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తితే అని ఆ యొక్క దీన్ని మనం ఆరంభంగా తీసుకొని ఈ దేవుని యొక్క విశేషమైన గుణగణాలు, విశేషమైన స్వామివారి అనుభవాలు, స్వామివారి యొక్క వైభవాన్ని మనకి ఈ శ్లోకాల రూపంలో తిరుమల క్షేత్రంలో సుప్రభాతం వైష్ణవ సాంప్రదాయంలో ఈ సుప్రభాతానికి అత్యంత విశేషత ఉంది. గురుగారు, ఇంకొకటి భక్తులందరూ కూడా మన భారత సంస్కృతిలో, మన భారతదేశంలో మోక్షం అనేది ప్రతి ఒక్కరి తుది లక్ష్యం. ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి కలగాలని చెప్పేసి మోక్షం కోసం ఇలా అయిపోతూ ఉంటారు కదా. దానికోసము చాలా తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మన తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని చెప్పేసి భక్తులైతే భావిస్తూ ఉంటారు. దీని గురించి ఏమైనా చెప్తారా? మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జునునికి ఉపదేశిస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలని వదిలి భగవంతుడిని శరణాగతి పొందిన వారికి తప్పకుండా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా స్వామివారి పాదాలను చూపిస్తూ వరదహస్తం ఉంటుంది. నా పాదాలు శరణు కోరిన వారికి మోక్షాన్ని తప్పకుండా ప్రసాదిస్తానని చెప్పి. అట్లాగే మనకి స్వామివారి రథోత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే కూడా పునర్జన్మ ఉండదు అనేది కూడా మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మోక్షాన్ని పొందాలంటే గతంలో తపస్సులు ఆచరించేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఆ యుగాల్లో, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాలలో. ఇప్పుడైతే కలియుగంలో అంత శక్తి మానవులకు ఉండదు కాబట్టి గోవిందనామ స్మరణ చేత, స్వామివారి యొక్క పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో, ఆయన ఆరాధన చేత, స్వామివారి దర్శనం చేత ఈ మోక్షం లభిస్తుందని మనకి కలియుగ విశేషం అది.
ఇది మన తలనీలాలు సమర్పించడం ఏదైతే ఉందో మన భారతదేశంలో ఎన్నో ఆలయాల్లో అయితే ఆచరించేదే. కాకపోతే మన తిరుమలలో మాత్రము ఇది చాలా ప్రత్యేకమైంది. భక్తులు వేలల్లో లక్షల్లో వచ్చి వాళ్ళ తలనీలాలను సమర్పించి ఎంతో తృప్తితో వెళ్తూ ఉంటారు. ఎందుకని ఇక్కడ మాత్రం ఇంత ప్రత్యేకంగా ఒక సాంప్రదాయంగా మారిందంటారు? మనకి తిరుమల క్షేత్రంలో అనేక లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారికి తలనీలాలు సమర్పించుకొని వారి వారి ప్రార్థనలు పూర్తయిన తర్వాతనే స్వామివారికి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. తిరుమలలో మనకి ముఖ్యంగా ఈ యొక్క మానవ దేహంలో అందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనది కేశాలు. అవును. ఈ కేశాల రూపంలోనే కోరికలు పెరుగుతూ ఉంటాయి అనేది కూడా మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ కోరికలన్నింటినీ తుంచేసి భగవద్ అనుగ్రహం కోసం ఈ దేహ సౌందర్యం మీద మమకారం లేకుండా స్వామి శరణాగతి పొందే మోక్ష మార్గాన్ని పొందాలనుకునే వారికి మాత్రమే ఇటువంటి ఈ దేహం పైన మోక్ష ఆపేక్ష లేకుండా తలనీలాలు స్వామివారికి సమర్పించేస్తారు. అంటే వారి కోరికలన్నీ స్వామివారికి చేరిపోతాయి. వాళ్ళు నిర్మలమైన మనసుతో స్వామివారిని సేవించుకుంటే సకల శుభాలు మోక్షం కలుగుతుందనేది మనకి తలనీలాలు సమర్పించడంలో పరమార్థం. మీరు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా అయితే సేవ చేస్తున్నారు ఈ భగవంతుడికి. మీరు చూసిన మహిమలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అనేక మహిమలు ఉంటాయి స్వామివారి యొక్క. ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వీయ అనుభవాలు మీ కుటుంబంలో మీ పెద్దవాళ్ళకి ఉంటుంది. వచ్చే ఒక ప్రతి భక్తుడికి కూడా భగవంతుడు ఏదో రూపంలో వాళ్ళకి తన శక్తిని చూపించడం, అనుకోకుండా వారికి మార్గదర్శనం చేయడము, అనుకోకుండా వారికి సహాయాలు లభించడము, బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి అనుగ్రహంతో దర్శనాలు కావడము, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైన లీలలు. అట్లా మా కుటుంబాల్లో కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాలు ఎన్నో లీలలు ఉంటాయి. మనకి ఇక్కడ జరుగుతున్న వేదాలు మంత్రాలు ఇవన్నీ కూడా శాస్త్రబద్ధంగా మన పురాణంలో జరిగిన విధంగానే జరుగుతున్నాయి అంటారా? అంటే ఆగమ శాస్త్రాలు ఉంటాయి, పురాణాల్లో రకరకాలుగా ఉంటాయి. పురాణాలు అంటే ఆ వ్యవస్థలకు సంబంధించిన విషయాలను తెలియచేస్తుంది. ఆగమ శాస్త్రాలు పూజా విధానాన్ని తెలియచేస్తాయి. పురాణాల ప్రకారం ఈ స్వామివారి ఇక్కడ ఎట్లా ఆవిర్భవించారు, స్వామివారికి ఏ విధమైన పూజలు జరుగుతున్నాయి, ఈ క్షేత్రంలో విశేషమైన మహిమాన్విత గల ప్రదేశాలు ఏమిటి, ఈ క్షేత్రంలో ఎవరెవరు వచ్చి ఎలా స్వామివారి అనుగ్రహాన్ని పొందారు, ఇవన్నీ పురాణాలు. భాగవతము, రామాయణము, ఆయా అవతారాలకు సంబంధించిన విశేషాలంతా ఉండేవి పురాణాలు. ఆగమ శాస్త్రాలు అనేవి స్వామివారి ఆలయ నిర్మాణము, స్వామివారి ఆలయ పూజా విధానము, స్వామివారి ఆలయ ప్రతిష్ట, నూతన ఆలయాలు అయితే ప్రతిష్టా విధానాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆగమ శాస్త్రం ప్రకారమే స్వామివారి ఆలయాల్లో ఖచ్చితంగా ఆ ఆగమాల్లో నిర్దేశించిన విధి విధానాలు అనుసరించే పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అసలు మన వెంకటేశ్వర స్వామి ఈ శేషాద్రి పర్వతం పైన ఎందుకు ఉండాలని నిర్ణయించుకున్నారంటారు? స్వామివారు మొట్టమొదటి ఈ భూలోకంలో అవతరించాలనుకున్నప్పుడు తన వరాహస్వామివారు ఈ భూమండలానికి అధిపతి. ఈ భూమండలం అంతా కూడా సముద్ర గర్భంలో ఉంటుంది. ఇద్దరు రాక్షసుల్ని సంహరించి శ్రీ వరాహస్వామి వారు ఈ భూమండలాన్ని ఈ యొక్క తీసుకొచ్చి భూమండలాన్ని ప్రతిష్ఠించి సముద్రంలో నుంచి భూమిని వేరు చేసి దీంట్లో మళ్ళా సముద్రాన్ని కొంత భాగం వేరు చేసి జీవన విధానానికి అనుకూలంగా ఈ భూమండలాన్ని తయారు చేసింది శ్రీ ఆది వరాహస్వామి వారు. ఈ ప్రళయంలో భూమండలం అంతా సముద్ర జలాల్లో కలిసిపోతుంది. ఒక్కొక్క యుగం అంతమైనప్పుడు కుంభవృష్టిగా బిందెలతో నీళ్లు పోసినట్టు వర్షం పడుతుంది. అగ్ని జ్వాలలతోటి వేడి పుడుతుంది. అంతా భూమి అంతా దగ్ధమవుతూ ఉంటుంది. దగ్ధమైన తర్వాత ఈ పురాణాల్లో చెప్పింది ఇవంతా. ఈ భూమి అంతా మునిగిపోయేంత కుండతో ధారాలతో నీళ్లు పోసినట్టుగా వర్షం వస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా వర్షం వచ్చిన తర్వాత ఈ భూమండలం అంతా నీళ్ల కిందకి వెళ్ళిపోతుంది. మొత్తం నీళ్లే ఉంటుంది. ఆ నీళ్లలో ఉన్నప్పుడు ఋషులందరూ వెళ్ళి, బ్రహ్మాది దేవతలంతా వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థిస్తారు. స్వామి, చాలా వేల సంవత్సరాల పాటు ఇదంతా భూమండలం అంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది. తిరిగి మానవ జీవనానికి ఈ యొక్క జీవన సృష్టి విధానాన్ని ఏర్పరచవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తారు. అప్పుడు స్వామివారిలో నుంచి ఆవిర్భవించిన స్వరూపమే వరాహ స్వరూపం. శ్వేత వరాహ స్వరూపంగా భయంకరమైన ఆకారాన్ని ధరించి భూమండలంలో సముద్ర గర్భంలోకి వెళ్ళి ఈ భూమండలాన్ని తీసుకొచ్చి ఈ భూమండలాన్ని ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత జీవనానికి విధానంగా శ్రీ వరాహస్వామి వారు ఈ భూమండలాన్ని ఏర్పాటు చేస్తారు. అందుకే ఆది వరాహ క్షేత్రం అని పేరు. ఈ భూమండలానికి అధిపతి వరాహస్వామి వారు. మనకు భూలోకంలో అవతరించాలనుకున్నప్పుడు మహావిష్ణువు వైకుంఠంలోని క్రీడాది పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలను తీసుకొని ఆది వరాహ క్షేత్రము ఇదే తిరుమల క్షేత్రమే. మనకి పురాణాల ప్రకారం ఆది వరాహ స్వామివారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఆయన అనుగ్రహంతో స్వామివారు ఇక్కడ ఈ యొక్క భారతదేశం మొత్తంలో ఈ ప్రదేశాన్ని ఎంచుకొని, ఎందుకంటే ఇక్కడ ఆది వరాహ స్వామివారు క్షేత్రాధిపతిగా ఉన్నారు. ఈ భూమండలానికి అధిపతి, ఈ భూమిని సృష్టించి ఆయన ఇక్కడే ప్రతిష్ఠిత ఉన్నారు. కాబట్టి
ఆయన అనుమతితోటి వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఆ క్రీడాద్రి పర్వతాల్లో స్వామివారు ఇక్కడ వరాహస్వామి అనుమతితో జాగా తీసుకొని ఇక్కడ ఆవిర్భవించారు. అందుకే మనకి ఈ తిరుమల క్షేత్రంలో ముందుగా స్వామి పుష్కరిణి స్నానము, వరాహస్వామి దర్శనము, తర్వాత మూలవర్ల దర్శనం వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ ఒక ఒడంబడిక వరాహస్వామి వారికి, స్వామివారి వెంకటేశ్వర స్వామి వారికి. ఇక్కడ జరిగే పూజా కైంకర్యాలన్నీ క్షేత్రాధిపతి శ్రీ వరాహస్వామి కాబట్టి మీకే ముందు నైవేద్యము, మీకే ముందు పూజ, మిమ్మల్ని దర్శించుకున్నాకే నా దర్శనం చేసుకోవాలని స్వామివార్లు ఒడంబడిక ఉంది. ఆ ప్రకారమే ఇక్కడ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి కంటే కూడా ముందు వరాహస్వామి గారి ఊళ్ళోనే నైవేద్యం జరుగుతుంది. వరాహస్వామికే పూజలు జరుగుతాయి, తర్వాతనే వెంకటేశ్వర స్వామికి జరుగుతుంది. నేటికి కూడా ఆ యొక్క పురాణ సాంప్రదాయాన్ని అనుసరించి మనం అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. అందువల్లనే ఇంత పెద్ద పవిత్రమైన విశాల భారతదేశంలో స్వామివారి తిరుమల క్షేత్రంలోనే ఇక్కడ ఆవిర్భవించడానికి కారణం ఇదే. ఇందుకనే మన అందరం కూడా ఫస్ట్ వరాహి స్వామిని దర్శించుకున్న తర్వాతే మన తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటాం. గురుగారు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉంటాయి, ప్రతి ఊర్లో కూడా ఉంటాయి, ప్రసిద్ధి చెందిన చాలా గొప్ప గొప్ప కట్టడాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తిరుమలలో మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఆ అనుభూతి జీవితంలో ఇక్కడే మనం దర్శించుకున్నప్పుడే కలుగుతుంది అంటారు. ఎందుకంత ప్రత్యేకత అంటారు? చూడగానే ఎందుకు ఒళ్ళంతా ఆ విధంగా అయిపోతుంది? ఇక్కడ సాక్షాత్ తిరుమల క్షేత్రంలో ఉండే 7 కొండలంతా కూడా పవిత్రమైన క్రీడాద్రి పర్వతాలు, అత్యంత శక్తివంతమైన దేవత స్వరూపాలు ఇవన్నీ కూడా. ఈ పర్వతాలపైన మునులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా అదృశ్య రూపంలో స్వామివారిని దర్శించుకుంటూ సేవించుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్వామివారు కలియుగాంతంలో వరకు మనకు పురాణాల ప్రకారం వైకుంఠంలో లేరు. వైకుంఠాన్ని వీడి భూలోకంలో తిరుమల క్షేత్రంలో ఉన్నారన్నదే మనకి పురాణం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే. శ్రీ వైకుంఠంలో విరక్తి చెందిన స్వామివారు పుష్కరిణి తీరంలో ఇక్కడ ఆవిర్భవించారన్నదే మనకి. ఇక్కడే ఉన్నారు కాబట్టి అంత దివ్యమైన శక్తి తిరుమల క్షేత్రం అంతా ఆవహించి ఉంటుంది. ఈ తిరుమల గిరిలో మీరు కింద అలిపిరిలో ప్రారంభం దగ్గర నుంచి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్క మానవునికి దివ్యమైన అనుభూతి ఎందుకు వస్తుంది అంటే దివ్యమైన శక్తి అంతా ఈ గిరుల్లో ఆవహించి ఉంటుంది. దేవతా స్వరూపాలంతా కూడా వృక్షాల రూపంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతామూర్తులంతా కూడా అదృశ్య రూపంలో స్వామివారి సేవలో ఉంటారు కాబట్టి అంతటి పవిత్రమైన ప్రదేశంగా తిరుమల ఉంది. అందులో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడం అంటే సాక్షాత్తు వైకుంఠంలోకి ప్రవేశించడమే. అట్లాంటి వైకుంఠంలో దివ్యమైన శక్తులంతా కూడా ఉంటాయి కాబట్టి అనిర్వచనీయమైన శక్తి ఉంటుంది. మనం స్వామివారిని చూడంగానే వెంటనే మర్చిపోతాము. స్వామివారిని ఏదో అడగాలనుకుని వస్తాము, ఆ దివ్యమంగళ స్వరూపం దర్శించుకోగానే మనం అడగాలనుకున్నది మర్చిపోయి గమ్మనే బయటకు వచ్చినాకరే మర్చిపోయానే స్వామివారిని, ఆ రూపం కూడా మనకు గుర్తుండదు. అటువంటి దివ్యమైన శక్తివంతమైన ప్రదేశము, దివ్యమైనటువంటి తరంగాలు ఈ తిరుమలంతా కూడా వ్యాపించి ఉంటాయి. ఎంతోమంది కూడా బయటికి వచ్చిన తర్వాత ఏదో అడగాలనుకున్నా, కోరుకోవాలనుకున్నా అని అంటారు, బయటికి రాగానే మర్చిపోయాను అని చెప్పిన సందర్భాలు ఎన్నో. ఆ స్వామివారిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత గొప్పగా అయితే ఉంటుంది. ఎందుకని శ్రీవారికి అలంకరణ అంటే ఎందుకు ఇంత ఇష్టం, ప్రీతి అసలు? మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. శివునికి ఎన్నిసార్లు అభిషేకం చేస్తే అంత సంతృప్తి చెందుతారు. శ్రీ మహావిష్ణువుకి అలంకరణ, బంగారు ఆభరణాలు, విశేషమైన అర్చనలు, తులసితోటి ఆరాధనలు, పుష్పాల అలంకరణ ఇవన్నీ కూడా మహావిష్ణువు ప్రీతిపాత్రమైన కైంకర్యాలు. కాబట్టే మనకి ఈ పుష్పాల అలంకరణ, ఆభరణాల అలంకరణ అంతా కూడా వైష్ణవ ఆలయాల్లో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. గురుగారు, శ్రీవారి హుండీకి ఎందుకని అంత ప్రత్యేకత ఉంటుందంటారు? స్వామివారు పద్మావతి పండినార్థమై భూలోకానికి ఇచ్చేస్తారు. స్వామివారు మానవ రూపంలోకి వచ్చేసినాక డబ్బు కావాల్సిన అవసరం ఉంటుంది కళ్యాణం చేసుకోవడానికి. దానికని కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నట్టు, ఆ కుబేరుడు అప్పు రుణం తీర్చడానికి ఈ కలియుగాంతం వరకు భక్తులు దర్శించి నాకు వచ్చే డబ్బులు, నాకు సమర్పించే కానుకలు మీకు వడ్డీగా సమర్పించుకుంటానని చెప్పి వారు ఒక ఒడంబడికి ఏర్పాటు చేసుకున్నట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ యొక్క ప్రాశస్త్యాన్ని అనుసరించి అట్లాగే దేవాలయాలకి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైంది ధనము, ఆభరణాలు, కేశాలు, దేహం పైన అయితే కేశాలు. ఆ ఆలోచన పరంగా అయితే డబ్బు బాగుంటే బాగుంటుందనే ఆలోచన. ఈ ధనం మీద, ఆభరణాల మీద, కేశాల మీద, అలంకరణ మీద ప్రీతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రీతిపాత్రమైన వస్తువులు స్వామివారికి సమర్పిస్తే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందని, ధనాన్ని కూడా ఏ దేవాలయానికి ఎవరు వెళ్ళినా వారి శక్తి కొలిది ధనాన్ని స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. అట్లాగే ఇక్కడ సమర్పించిన ధనమంతా కూడా కుబేరునికి వడ్డీగా సమర్పించుకుంటారు వెంకటేశ్వర స్వామివారు. ఆ ఆకర్షణ చేతనే
తిరుమల క్షేత్రంలో ఇంత కోట్ల రూపాయల ధనాన్ని భక్తులు స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. మనకి అన్ని ఆలయాల్లో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రసాదం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మన తిరుమలలో లడ్డూయే ఎందుకని చెప్పేసి ఇంత ప్రత్యేకమైంది? స్వామివారు కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయని అని పద్మావతి దేవి పణినార్థం భూలోకంలోకి వచ్చారు. స్వామివారు వివాహం చేసుకున్న తర్వాత అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా మారారు. స్వామివారికి మొదట తీపి పదార్థంగా మనము ఈ బూందీ నైవేద్యంగా పెట్టేవారు. కళ్యాణోత్సవాలు ప్రారంభమైన తర్వాత ఆ బూందీ లడ్డూగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి లడ్డూ ప్రసాదానికి నిల్వ ఉంటుంది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కళ్యాణానికి సంబంధించిన లడ్డూ ప్రసాదం కాబట్టి ఈ లడ్డూ ప్రసాదానికి అత్యంత ప్రాముఖ్యత, అత్యంత విశేష ఆదరణ కూడా ఉన్నది. మిగతా అన్నప్రసాదాలంతా ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ గంటలో స్వీకరించాల్సిన పదార్థమే కానీ మరి తీసుకెళ్లే పదార్థంగా నిల్వ ఉండదు. ఈ లడ్డు అయితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. స్వామివారి కళ్యాణములో కూడా నైవేద్యంగా పెడతారు. అట్లాగే మూలమూర్తి కూడా చిన్న లడ్డూలు నైవేద్యంగా పెడతారు కాబట్టి ఈ లడ్డూ ప్రసాదానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. గురుగారు, సాధారణమైన మానవులు దైవాన్ని చేరుకోవాలంటే ఎటువంటి పనులు, ఆచారాలను అనుసరిస్తే బాగుంటుందంటారు? వాళ్ళ సాంప్రదాయపరంగా వాళ్ళ కుటుంబ పెద్దలు వాళ్ళ కుటుంబ ఆచారాల ప్రకారం స్వామివారిని వాళ్ళ నిత్యకర్మల్ని వాళ్ళ పనుల్ని దైవంగా భావించి వాళ్ళ పనులు వాళ్ళు చేయడం, ధర్మ మార్గంలో ఉండడము, తర్వాత స్వామివారిని మనసా వాచా కర్మణ వికరణ శుద్ధిగా స్వామివారిని ఆరాధించుకోవడం, సకలాన్ని ఆయన్ని సర్వస్వం అర్పించుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు ధర్మము నీతి నిజాయితీతో ఉండి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. చేసే పనిని శ్రద్ధాభక్తితో చేస్తే పనిలోనే దైవాన్ని చూసుకోవాలి. తర్వాత దైవాన్ని కూడా స్మరించుకుంటూ దైవం ఆ శక్తి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించుకోవడం వల్లే అందరికీ సకల శుభాలు కలుగుతాయి. గురుగారు, మీకున్న ఈ అనుభవంతో ఇన్నేళ్ళ భగవంతుడి సేవలో మిమ్మల్ని వచ్చి ఒక సాధారణమైన మానవుడు అసలు భక్తి అంటే ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? భక్తి అంటే స్వామివారికి శరణాగతి పొందడమే భక్తి. నీవు తప్పితే నాకు వేరే దిక్కు లేదు, చేసే పనిలోనూ ప్రతి దాంట్లో స్వామివారికే చేస్తున్నామనే భావంతో చేసుకుంటూ ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉండడమే భక్తి. ప్రతి కార్యక్రమంలో మనం శ్రద్ధతో చేస్తే అది భక్తిగా మారుతుంది. ఈ నిత్య కర్మల వల్ల ఏమైనా ఫలితం ఉంటుంది అంటారా? ఉంటుంది కదా, తప్పకుండా స్నానం చేయడం వల్ల శరీర శుభ్రత ఉంటుంది. తర్వాత మనం యజ్ఞయాగాదులు చేసిన దానివల్ల మనసు శుభ్రత వస్తుంది. దేవాలయాల సందర్శన వల్ల మనకి జ్ఞానం ప్రసాదం అవుతుంది, స్వామివారి అనుగ్రహాలు వస్తాయి. ఇట్లాంటి నిత్యకర్మలు అంటే మానవుడికి జరిగే నిత్యకర్మలు పుట్టిన దగ్గర నుంచి అన్నప్రాసన, నామకరణ, ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల ప్రకారం జరిగే కార్యక్రమాలు. ఇవన్నీ తప్పక ఆచరించాల్సిందని మనకు పెద్దలు పురాణాల ద్వారా చెప్పున్నారు. అవి మనం ఆచరిస్తేనే మనం ధర్మాచరణ మార్గంలో ఉన్నట్టు. చివరి ప్రశ్న గురుగారు, అసలు ఈ తరం వారికి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారో సందేశం మీ తరపు నుండి మీ అనుభవంతో అంటే మీరు ఏం చెప్తారండి? కానీ కొన్ని ఒక 20 ఏళ్ల క్రితం జనరేషన్కి ఇప్పుడు తరం వారికి చాలా భక్తి ఎక్కువ పెరిగింది. చిన్న వయసు నుంచి పిల్లలందరూ కూడా భక్తి మార్గంలో ఉంటున్నారు. చిన్నపిల్లలు అందరూ దేవాలయాలకు వెళ్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. సాంప్రదాయపరమైన దుస్తులు ధరించి ఆయా పండుగలు వారి కుటుంబ సాంప్రదాయాలను అనుసరించి అన్ని శ్రద్ధగా చేసుకుంటున్నారు. ఇదే విధానాలు కొనసాగించుకుంటేనే భవిష్యత్ తరాల వారికి మనకి ఇదే విధానం వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి మన కుటుంబ సాంప్రదాయాలు, ఆచార సాంప్రదాయాలు, మన పండుగలు, మన స్వామివారి యొక్క విశేష ఉత్సవాల్లో పాల్గొనడం, ఇవంతా కూడా మన శారీరకంగా కానీ మానసికంగా కానీ భవిష్యత్తు తరాల వారికి కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇలాగే మనం కొనసాగించే అవకాశం ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురువుగారు. మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ.